అసలు ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి, ఇలాంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఇంత మనీ పే చేయాలని అస్సలు తెలియదు అనమాట అండి. నాకైతే రీసెంట్గానే తెలిసిందనమాట. నేను లాంగ్ బ్యాక్ ఒక వీడియో చూసానండి మీషోలో. మా పాప డ్రెస్కి మోడల్ కింద ఉంటారు కదండి, అలా సెలెక్ట్ అయిందని ఉందన్నమాట. అది ప్రాసెస్ అంతా చూశాను. మన ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి, దాంట్లో రిజిస్టర్ చేయాలి అని ఉందన్నమాట. సరే అని నేను వదిలేశాను. అవన్నీ నిజమో ఫేకో తెలియదు కదా మనకి, ఫేకో రియల్లో తెలియదు కదా, అందుకని నేను లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ మధ్యన సెర్చ్ చేస్తుంటే నాకు అవి కొన్ని యాడ్స్ వచ్చినాయి అంటండి, యాడ్స్ వచ్చినాయి అనమాట. కొన్ని కిడ్స్ ఫ్యాషన్ వీక్ అని, జూనియర్ కిడ్స్ ఫ్యాషన్ వీక్ అని వచ్చినాయి అనమాట. వాటికి రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయితే ఒకరు కాల్ చేసి దానికి 15,000 ఆన్లైన్లో పే చేయాలి అని ఉందన్నమాట. దాంట్లో వాళ్ళు కూడా కాల్ చేశారు. కాల్ చేస్తే నేను అక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వచ్చా అంటే అలా ఇవ్వద్దు, అలా కుదరదండి, రిజిస్ట్రేషన్కే 15,000 ఉంటుంది, ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం, ఇంకా ఎక్స్ట్రా ఏం మనీ పే చేయక్కర్లేదు అని అన్నారు. అది నాకు ఎందుకో నమ్మకమో కాదా అని వదిలేసాను అనమాట. ఇప్పుడు అవన్నీ అలాంటివి జరుగుతున్నాయి కదా, అందుకని వదిలేశాను. ఇంకొకటి వెబ్సైట్ కూడా లైమ్ స్క్రీన్ అని, అది కూడా రిజిస్టర్ చేశానండి. అదేమో మీరు అక్కడికి వచ్చిన తర్వాత షూట్ అయిన తర్వాత పే చేయొచ్చు అని చెప్పారనమాట. సరే ఇదేదో అక్కడికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు అన్నారు కదా అని నమ్మకంగా వెళ్ళాను అనమాట అండి. గూగుల్ తల్లి నమ్ముకుంటే మొత్తం ఊరంతా చుట్టూ చూపించిందండి మాకు. ఒక దారి నుంచి ఇంకొక దారికి 4-5 సార్లు లోపలికి తీసుకెళ్ళింది ఒకసారి. అసలు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి, ఇలా కూడా ఉంటాయా హైదరాబాద్లో రోడ్లు అన్నట్టు అనిపించినాయి అనమాట. అది చెప్పకూడదులేండి, అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు. ఇంకొకటేమో మొత్తం సిటీ అంతా చూపించింది అనమాట. ఒకటేమో దారుణంగా, ఒకటేమో చాలా హ్యాపీగా, ఎప్పుడు చూడలేదనమాట. ఇది అంత హ్యాపీగా ఉందనమాట, ఏదో అమెరికా వెళ్ళామా అన్నట్టు ఉందనమాట. మా అమ్మాయి కూడా అంటుంది, మా అమ్మాయి అసలు ఎప్పుడు అమెరికా చూడలేదు, మరి వీడియోలో చూసిందో ఏమో తెలియదు కానీ అమ్మ అమెరికాలా ఉందమ్మా, చాలా బాగుంది, ఎంత పెద్ద బిల్డింగ్లో అని చెప్తూ ఉందనమాట. చాలా బాగుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది అనమాట లైటింగ్స్లో. ఈ గూగుల్ తల్లి పుణ్యమా అని మేము కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసామన్నమాట అండి. కేబుల్ బ్రిడ్జ్లు, ఇంకా రకరకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నమాట. సినిమాల్లో చూశాను అనమాట ఇలాంటివన్నీను. ఇప్పుడు రియల్గా చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా ఇళ్ళు ఉంటాయండి, అన్నీ వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కామన్గా చూసి ఇప్పుడు వెరైటీగా చూస్తే బాగా అనిపించింది అనమాట. ఇది ఫస్ట్ టైం కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫోటోషూట్ ఏమో కానీ, కేబుల్ బ్రిడ్జ్, ఆ చుట్టుపక్కల అన్నీను సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ చూసాను అనమాట. అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉందంటే మనం పిక్చర్లో చూస్తాం కదండి, ఆ రకరకాల షర్ట్లు వేసుకొని రకరకాల స్టైల్గా ఉంటారు కదా, అలా ఉందన్నమాట. జనరల్గా మనం రెగ్యులర్గా చూసేవాళ్ళు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే బైకులు కానీ, కార్లు కానీ, వాళ్ళ ఏమంటారు డ్రెస్సింగ్ కానీ, అదంతా డిఫరెంట్గా బాగుందన్నమాట. కొంచెం పాష్ లుక్ అంటారు కదా, అలా ఉందన్నమాట. మేము కొత్తగా చూసాం కాబట్టి మాకెందుకో కొంచెం ఎగ్జైటింగ్గా, చాలా హ్యాపీగా, కొంచెం ఎప్పుడు చూడని వాళ్ళు కొత్తగా చూస్తే ఎలా ఉంటుందండి, అలా ఉందన్నమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది, కొత్తగా చూస్తున్నాం కదా, అందుకని. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పల్లెటూరు నుంచి సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ఎలా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అయ్యాయి అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అలాగమన్నమాట. మేము గూగుల్ తల్లి దయ వల్ల మొత్తం అంతా ఊరంతా తిప్పి చూపించింది. అదంతాను 4-5 సార్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. మేము ఇక్కడ 11:30కి స్టార్ట్ అయితే 1:32 hours పట్టిందండి. మామూలుగా అయితే 1.5 hour అలా పడుతుందంట, ఒక ½ an hour మమ్మల్ని చుట్టూ తిప్పి తీసుకెళ్ళింది అనమాట. అంటే ఇక్కడికి ఇటువైపు ఎప్పుడు మేము రాలేదన్నమాట. ఇటువైపు మాకేం పని ఉండదండి, కనీసం మాకు ఎవరో ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఎవ్వరు లేరనమాట. అందుకని మేమైతే ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు. మేము జూబ్లీ హిల్స్ వరకు వచ్చాం అంతేనండి, ఇంకా లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. క్యాన్సర్ హాస్పిటల్ వరకు వచ్చామండి అంతే, ఇంకా లోపలికి అయితే మేము ఎప్పుడు రాలేదు. ఇదైతే నాకు భలే హ్యాపీ అనిపించింది. ఈ షూటింగ్ ఏమో కానీ ఇదంతా ఊరంతా తిరిగి చూస్తుంటుంటే మాకైతే నిజంగా అమెరికా వచ్చామా అన్నంత హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక మేము ఎందుకు షూటింగ్కి వచ్చామో అని అంటే చెప్పాను కదండి, పిల్లల ఆడిషన్స్ కోసం వచ్చాయన్నమాట, మోడల్ ఆడిషన్స్ అనమాట. ఇది ఏంటంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ అయితే మనని ఎలా డైవర్ట్ చేస్తారంటే, ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిపోయారండి, వచ్చి మీరు ఆడిషన్స్ ఇవ్వండి, దాంట్లో కూడా సెలెక్ట్ అవుతే కనుక మీకు బ్రాండ్ ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్తారనమాట. మాకు అలాగే చెప్పారనమాట, మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారండి, బ్రాండ్ ప్రమోషన్ కోసం మేము కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటాము అని చెప్పి చెప్పారనమాట ఫస్ట్. సరే అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే 1000 రిజిస్ట్రేషన్ ఫీజు, కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకుంటాము, ఆన్లైన్లో వెబ్సైట్లో వాళ్ళ ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంటుంది కదండి, అందులో మేము అప్లోడ్ చేస్తాము, ఎవరైనా కానీ మీ పాపని సెలెక్ట్ చేస్తే కనుక అప్పుడు ప్రమోషన్స్ ఇస్తాము అని చెప్పారనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే
ఫస్ట్ అయితే 1000 రూపీస్ కట్టించారండి. జస్ట్ ఫొటోస్ తీస్తాము ఒక 4-5 వేరియేషన్స్లో, కొన్ని డ్రెస్సెస్లో వెస్ట్రన్ ఇండియన్ డ్రెస్సెస్లో ఫొటోస్ తీస్తాము, అవి అప్లోడ్ చేస్తాము, దానికి 1000 అని అన్నారండి. తర్వాత ఇంకేదో షూట్ చేస్తాము, దానికి ఒక 1500 అవుతుంది, మేకప్ అవన్నీ చేస్తాము అని చెప్పారు. మేకప్ డ్రెస్ అవన్నీ ఇస్తాము అని అన్నారు. అది ఒక 1500 అని చెప్పారనమాట. సరే కదా అని కట్టామన్నమాట. 1500 కట్టాము. ఒక 2-3 ఫొటోస్ తీశారు. ఒక ఇండియన్ వెస్ట్రన్ ఫొటోస్ తీశారండి. ఒక 4-5 ఫోటోలు తీసి ఇంక ఇవన్నీ అప్లోడ్ చేస్తాము అని చెప్పారనమాట. తీరా అయిపోయిన తర్వాత అక్కడ చాలామందికి ర్యాంప్ వాక్ అవి కూడా తీస్తున్నారనమాట. కొంచెం మేకప్ అవి కొంచెం గ్రాండ్గా చేసి మేకప్ అవి వేసి ర్యాంప్ వాక్ అవన్నీ చేపిస్తున్నారు పిల్లలతోటి. అవన్నీ చేయట్లేదు కదా మా పాపకనే అడిగామండి. అవన్నీ చేయాలంటే ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలండి అని చెప్పారు. సరే మీటింగ్ అంటే ఏంటో అనుకుంటూ వెళ్ళాం అనమాట. ఈ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం అనమాట. అంటే మేము 1:30కి వెళ్ళాం కదండి, 2:30కి 3 వరకు అలా 2:30కి అలాగ అయింది అనుకుంటా. ఒక 1 అవర్ వెయిట్ చేసాం అనమాట. మా ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అయిపోయేంత వరకు వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత చావు కబురు చల్లగా చెప్పారనమాట. ఏంటంటే ఇప్పుడు 2500 కట్టించున్నారు కదండి, అవన్నీ అప్లోడ్ చేస్తారంట. దాంట్లో మనం ఏమన్నా సెలెక్ట్ అయితే కనుక ఒక 7-8 మంత్స్లో మనకి ఏదన్నా అసైన్మెంట్ ఇస్తారంట. అంటే ఏదన్నా బ్రాండ్ ప్రమోషన్ అవన్నీ ఇస్తారంట. 500 కడితేనేమో 7-8 మంత్స్ పడుతుందంటండి. లేకపోతే కానీ 15,000 కడితేనంట 21 డేస్లో కంపల్సరీ ఇస్తారంట. కంపల్సరీ ప్రమోషన్ ఇస్తారంట. షూటింగ్స్ అవి పిలుస్తారంట. మొత్తం అంతా అంటే వాళ్ళ ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారంట. మేకప్ అంటే మళ్ళీ డ్రెస్సులు అన్నీ వాళ్ళదేనంట. అలాగా 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందంట అండి. అలాగే 1 ఇయర్ 10 ఇయర్స్ చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదనమాట. అలాగనమాట. ఇది 15,000. అలా ఇది ఫస్టే చెప్పాలి కదండి, ఫోన్ చేసినప్పుడు డీటెయిల్స్ ఇలాగా ఉంటుంది అని. అంటే మనం ఫస్టే మనం 15,000 అంటే మనం వెళ్ళాం కదా, ఆ 2500 కూడా వాళ్ళకి రాదు కదా అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ముందు చెప్పలేదు. నేను ఫస్ట్ అయితే అడిగానండి డీటెయిల్స్. ఫస్ట్ 1000 పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తాము, తర్వాత డీటెయిల్స్ ఏంటండి, తర్వాత ప్రాసెస్ ఏంటి అని అడిగితే మీరు ఆల్రెడీ సెలెక్టెడ్ అండి, ఫొటోస్ జస్ట్ అప్లోడ్ చేసి మీకు షూటింగ్ అసైన్ చేస్తాము అని చెప్పారు. అంతేనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 15,000 కట్టాలి. అది మోసమే కదండి, నాకైతే మోసమే అనిపించింది. ఫస్టే చెప్తే మనం అక్కడ వరకు ఇష్టం ఉంటే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం కదా. నేను ఎందుకు బాధపడుతున్నానంటే వాళ్ళందరినీ బాగా రెడీ చేసి మేకప్ అవి చేస్తున్నారు. మా పాపేమో నాకేం చేయలేదు, అన్నీ వాళ్ళకే చేస్తున్నారు అని ఫీల్ అవుతుంది అనమాట. అదే అంటుంది. ఇదిగోండి ఇలాగే కొన్ని ఫొటోస్ తీశారనమాట. ఏదో ఒకటి హార్లిక్స్ అని పెట్టి అందరికీ అలాగే తీస్తున్నారులేండి, మా అమ్మాయికి కాదు మొత్తం అందరికీ ఏదన్నా ఒకటి పెట్టి ఇలాగ ఫొటోస్ తీస్తున్నారనమాట. మరీ చిన్నపిల్లలు అయితే మనకి డైపర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టి తీస్తున్నారంట. బాగా చిన్నపిల్లలు కూడా వచ్చారులేండి. నాది ఏంటంటే మీరు ఫస్ట్ ఇలా చెప్పేస్తే మేము అక్కడ వరకు ఈ మూల నుంచి ఆ మూలకి వస్తాం, లేకపోతే లేం కదండి. అది నాకు చాలా బాధ అనిపించింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ర్యాంప్ వాక్ మా అమ్మాయికి చాలా ఇష్టం అండి, అందుకే నేనైతే రిజిస్టర్ చేశాను అనమాట. ర్యాంప్ వాక్ ఇక్కడ చేస్తానని చెప్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటుంది నేను ర్యాంప్ వాక్ చేస్తానని. సరే ఇంట్రెస్ట్గా ఉంది కదా అని నేను రిజిస్టర్ చేశాను అనమాట. ర్యాంప్ వాక్ ఇంతకీ ర్యాంప్ వాక్ కోసమనే వెళ్ళాము, అది చేయించలేదన్నమాట. అది చేయించాలంటే 15,000 కట్టాలంట. అదే పాపం ఫీల్ అవుతుంది అనమాట. దానికోసమే వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత ఇంత కడితేనే మీకు ఇలా చేపిస్తాము అని చెప్పారనమాట. 1,000-2,000 అంటే పర్వాలేదు, కానీ మరి 15,000 ఒకేసారి పే చేయాలి, అది కూడా నమ్మకం లేకుండా అని అంటే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. కట్టాలంటే అంటే అది నిజమో కాదో తెలీదు, ఒకవేళ వచ్చినా కానీ మేము అంత పే చేయలేము అనమాట. అంటే నేను ఎందుకే ఇంట్రెస్ట్ చూపానంటే చిన్నప్పటి నుంచి ర్యాంప్ వాక్ అని చేస్తూ ఉంటుంది అనమాట. పోనీ ఇంట్రెస్ట్ ఉంది కదా ఒకసారి చేపిద్దాము అన్నట్టు ఆశపడ్డాను అనమాట. ఆశ నిరాశ అయిపోయింది. ఏమో ఫ్యూచర్లో ఏమన్నా చేస్తామో లేదో కూడా తెలియదు అనమాట. ఇంకా అక్కడ మేకప్ చేశారు కానీ తనకి, అందుకని ఇంటికి వచ్చి నాకు మేకప్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఫోన్లో తను హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని నేను వదిలేశాను. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై.